వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. భీకర కార్యములు ఊహించలేని ఊహకు అందరి గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని ఊహకు అందరి గొప్ప మేలులు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమానుడవు నీవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమానుడవు నీవు హల్లెలూయా 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 ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నవ్వుకు అందరి గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నవ్వుకు అందరి గొప్ప మేలులు చంద్రమే రహదారిగా మారాయి మధురముగా ఆకాశం ప్రాణాన్ని కురిపించేదిగా సంద్రమే రహదారిగా మారాయి మధురముగా ఆకాశం ప్రాణాన్ని కురిపించేదిగా పండై నీటిని రప్పించేదిగా పండై నీటిని రప్పించేదిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమానుడవు నీవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమానుడవు నీవు హల్లెలూయా 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 ఊహించలేని నవ్వుకు అందరి గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నవ్వుకు అందరి గొప్ప మేలులు నీటిని రక్షకముగా నీటిపై లేచినాయిగా మృతులని సజీవులని లేచినాయిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమానుడవు నీవు మనసయా ఇది పౌరపు మనసయా పౌరపు మనసయా మేలులో నీ మేలును మరచిపోలేనయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా
తల్లి అనే మరియను ప్రదానం చేయబడి వర్తమానమిని రక్షణ పొందిన మనందరి జీవితాల్లో చీకటిని పారదోలి వెలుగుని సిద్ధపడింది. పెళ్లి కుమారుడు వెయిట్ చేస్తున్నాడు. ఒక చెప్పాల్సిన నవ్వేస్తుంది. ఇప్పుడు లేదు, ఇప్పుడు వేరు. త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆతృతగా ఉన్నాడు. రండి. స్తోత్రం ప్రభువా. ఈ రోజు ప్రభువా నీ యొక్క దైవ సన్నిధికి ప్రభువా మా అందరిని కూడా తోడుకుండా వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ముఖ్యంగా ప్రభువా సిద్ధపడుతున్న ఇద్దరు బిడ్డల్ని కూడా ప్రభువా, పెళ్లి కుమారుని ఇద్దరిని కూడా ప్రభువా ఈ నీ యొక్క దైవ సన్నిధిలోకి ప్రభువా తోడుకుని వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభువా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభువా మీరే అధిపతి అండి. అధికారం మొత్తం ప్రభువా మీ చేతిలో ఉంచుకొని ప్రభువా వేసి అంత క్లైమేట్ని అంతా కూడా ప్రభువా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా అన్ని ప్రభు ఏవైతే అవసరమో ప్రభు ఏవైతే కావాల్సిందో ప్రభువా అన్నిటిని కూడా ప్రభు నువ్వు సమకూర్చినైనా సిద్ధపరిచినైనా స్థిరపరచండి ప్రభువా. అలానే ప్రభు మెయిన్గా ప్రభు ఇద్దరిని కూడా ప్రభు నీ ఆత్మతో నీ శక్తితో నింపండి ప్రభువా. వాక్యవత్వాన్ని ఎవరైతే అందిస్తున్నారు ప్రభు మీ బలంతో నీ ఆత్మతో వాడుకోండి ప్రభువా. ప్రారంభించి అందం వరకు ప్రభు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ప్రభు మీ యొక్క సన్నిధిని ప్రభు మీ యొక్క ఆత్మను ప్రభు మేము సిద్ధపరచుండగా ప్రభు ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు సిద్ధపరచుండగా ప్రభు నీ యొక్క దైవాత్మ ప్రభు నీ యొక్క దైవ శక్తి వాళ్ళకి దీని అంతవరకు కూడా ప్రభు నీ యొక్క ఆత్మ వాళ్ళకి ధైర్యాన్ని తోడునిచ్చిన ఆయన ప్రతి విషయంలో ప్రభు నడవడికలు అన్నిటిలో కూడా ప్రభు ఆలోచనలో ప్రభు అన్నిటిలో కూడా ధైర్యాన్ని సంతోషాన్ని సమాధానం దయచేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభు. నీ ఆత్మతో ప్రభు నీ చిత్త ప్రకారంగా ఉన్నాయి ప్రభు ప్రతిదీ జరిగించమని ఇచ్చే అవకాశం ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రియులు ఆత్మీయులు మరి ఎవరైనా పాస్టర్ గారు రవికుమార్ అన్ని బట్టి అక్కని బట్టి కుటుంబాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలో నేను నా కుటుంబంతో మాతో పాటుగా మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి కొంతమంది బంజారా సిస్టర్స్ వచ్చి రావడం జరిగింది. దాన్ని బట్టి అన్నయ్య గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు నడిపించాలని కోరుకుంటూ ఇచ్చే అవకాశం బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ కొద్ది మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. యేసు ప్రభు స్టార్టింగ్ చేసిన కార్యం ఏంటంటే మొదటి సూచక్రియ ఏదంటే ఏమంటే పెళ్ళిలోని అద్భుతమైన కార్యం చేశాడు. నీళ్ళను ద్రాక్షరసంలో చేసిన దేవుడు, అటువంటి గొప్ప దేవుడు. మరి మన పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు, నాని కానీ కీర్తి కానీ. మరి వాళ్ళ విషయం చెప్పాలంటే చక్కగా బాధ్యత తెలిసిన వారు, దేవుళ్ళో ఉన్నవారు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన యొక్క కార్యాలు ఎప్పుడు ఉంటాయి. అందుచేతను ఈ లైఫ్లో ఎప్పుడు ముందుకి సంతోషంగానే ముందుకు సాగుతాను. ఏంటంటే జ్ఞాని చిన్న వయసు నుంచి కష్టపడి తన తల్లి, ఇద్దరు తమ్ముళ్ళు, మీరు ముగ్గురు చాలా ప్రయాసపడి ఈరోజు దేవుళ్ళలో సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ప్రభుని విడిచిపెట్టుకుంటూ ఉన్నారు. అలాగే మన కీర్తి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారు. అమ్మగారు 8:30 టైం ఇస్తారు మనకి. 10:30 అవుద్ది, 11 అవుద్ది, చేయబడతామని చెప్తారు. ఎందుకంటే ఆ దేవుని పని చేస్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. కొంతమంది పిల్లలు దేవుని పని ఇంకొక నలుగురు రావాలని వెయిట్ చేస్తారు. పెళ్లి కూతురు అయిన తర్వాత నేను చెప్పాను రూమ్లన్నీ క్లీన్ చేయాలన్నా. నేను మర్చిపోయాను, అన్నం ఉందా లేదో తెలియదు. 4 రూములు ఒక్కరితే క్లీన్ చేసింది, ఎవరూ లేరు. రాత్రి 11:30 దిగింది. ఉన్నదంటే ఇదన్నీ ఎక్కడ ఉంది అన్నాను. అంటే మన బిడ్డలు వస్తారు, శుభ్రం నీట్గా ఉండాలని గురించి ఆ రకంగా పెళ్లి కూతురు అయినప్పటికీ కూడా కానీ చెప్తే మన లక్ష్మణరాజు, అమృత లేకపోతే ఎవరో జాను వస్తారు. చాలామంది ఫోన్ చేసి టక్ వచ్చారు. మాకు పెళ్ళి పని చేయవలసిన దేవుని పని అయితే ఇప్పుడు ఈరోజు కలర్ఫుల్గా ఉన్నారు, రేపు ఇంకొకలాగా ఉంటారు, దేవదూతలాగా ఉంటారు. చూడండి, చూసి చాలామంది ఇద్దరు ఉన్నారు తండ్రులు పొంగిపోతున్నారు. కానీ తల్లి పొంగిపోతుందో లేదో తెలియదు, అసలు తండ్రి పొంగిపోతుందో లేదో తెలియదు. కానీ దేవుడు ఆత్మీయ తండ్రులు మాత్రం చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలవెత్తు
అది దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ వివాహం తలిచి జీవితాంతం ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టానుసారంగా ఆయన చిత్త ప్రకారంగా కలిసి నడుద్దాం. అంతరాలైన అమ్మాయిని ఎంచి దేవుణ్ణి అడిగి, సో కీర్తి నేను ఇరువురు మా దాంపత్య జీవితం మొత్తం ఇస్సాకు రిక్క పోలి బ్రతకాలని దేవుడు ఏర్పరిచిన జీవితం మొత్తం ఇస్సాకు వంటి వానితో నా మనువుసియ వెదికేరు, రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనువుసియ వెదికేరు, రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం, ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం, ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. శుద్ధమైన మరియమ్మలాగా బుద్ధిగా పెరిగాను, నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరియమ్మలాగా బుద్ధిగా పెరిగాను, నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము, పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము, పొందుకున్న మరు మనసే నా అందము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం, బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం.
కొలిచేది చేస్తాం ఈ పాట ద్వారా. లాజర్ చనిపోయిన లాజర్ని కూడా దేవుడు లేపిండు. పాటల అర్థం ఉంది, చాలా బాగా పాడతారు. ఇంకోటి గొర్రెపిల్ల పాట కూడా బంజారా భాషలో ఉంది. గొర్రెపిల్ల కరముగా జరిగించేలా ప్రభు మన స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీ బిడ్డలు ఇరువురిని, రెండు కుటుంబాలే ఐక్యపరచడానికి మీ సన్నిధి ఇచ్చి నీ ఆత్మతో నింపండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి సభలో మీ బిడ్డలందరినీ మీరు దీవించి బలపరిచి నడిపించి మీరే సహాయం చేయమని, మీ కృప మీ కాపుదలు దయచేయమని నచ్చిన వారందరూ వస్తారు. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని
చేరి సందడి చేద్దామా వందలతో కూర్చి సందడి చేద్దామా మంచి అవసరాలు సందడి చేద్దామా వందలతో కూర్చి సందడి చేద్దామా మంచి అవసరాలు సందడి చేద్దామా వందలతో కూర్చి సందడి చేద్దామా శాంతి చేరి సందడి చూచి సంతోషించి సందడి చేద్దామా తండ్రికి ప్రాముఖ్యమా ప్రభువు దేహమును వధువు సంగమును పాడు చేయతగునా నీ బాహ్య దేహముతో పాప నియమమును మరులు గొల్పదగునా సిద్ధపడి కన్యకల వెలుగొందుమా ఆమె రమ్యతే పరమ తండ్రికి ప్రాముఖ్యమా సౌందర్యం అది తండ్రి ఇచ్చిన అలంకారమేగా నీ తనువు అణువణువు అది ప్రభువుకిచ్చిన ఘనత నొందెదవుగా సత్క్రియల చేత నీ హృదయాన్ని ప్రభుకిస్తే మహిమయేగా సౌందర్యమంటే నీ సొగసు కాదు నువ్వు లోబడుండు